యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. యేసయ్యా, 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 యేసయ్యా. ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. ఈ పునరుద్ధాన దినమందు ఉదయకాల ఆరాధనలో మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మీరందరూ ప్రభువును ఆరాధించుటకు సిద్ధంగా ఉన్నారు కదా. మనమందరము ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆయనను ఆరాధించదము. దేవుని ప్రియ సంగమా, మరి ఒకసారి మిమ్మల్ని ఈ విధంగా కలిసినప్పుడు ఎంతో సంతోషిస్తున్నారు. అందరు బాగున్నారు కదా. మరొకసారి ఈ యొక్క సోషల్ మీడియాలో కలుసుకోవటకు దేవుడు ఇచ్చిన తరుణం బట్టి దేవుడి స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, యేసుక్రీస్తు నాయనా నీకు స్తోత్రం అని చెల్లించినాను తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా. మన యొక్క పునరుత్థాన దినంన ప్రభా తండ్రి నేను స్తుతించడం కనపరచడం ఇచ్చిన సమయాన్ని బట్టి నాయనా నీకు స్తోత్రం అని చెల్లించినాను. మళ్ళీ ఈ దినంన ప్రభా నీ పునరుత్థాన దినం ఏంటుందైనా ప్రభా, మరి నువ్వు లేచిన దినంను ప్రభా ఈస్టర్ పండుగగా అందరూ ప్రభా ప్రపంచమంతటా ప్రభా ఈ యొక్క పండుగ జరిగిస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. మరి ఈ యొక్క పునరుత్థానం బట్టేనైనా మాకు రక్షణ మీరు దయచేసినారు తండ్రి. తండ్రి మరి ఈ యొక్క పునరుత్థానం బట్టేనైనా మమ్మల్ని నూతన వ్యక్తులుగా చేసినారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాను కాబట్టి నైనా నీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి. ప్రభా రాత్రంతా మాతోండి మమ్మల్ని నడిపించిన దేవానికి స్తోత్రం. ఒక దినం అనుగ్రహి సజీవ లెక్కలో చేర్చిన దేవానికి స్తోత్రం అని చెల్లించినాను తండ్రి. ప్రభా మరి ఈ ప్రోగ్రాం అంతట్లో మీ అధ్యక్షతో మనం నడిపించగలను మా ప్రభువును యేసుక్రీస్తు పేరుకి వచ్చినాను తండ్రి. ఆమేన్. నిలయ ప్రభుమామా కున్న స్వనీతి బలముగాక నీదయ హృదయం వేనమ్ముచు నీదగు బల్లను చేరదెగించితి ఓదయ నిలయ ప్రభుమామా కున్న స్వనీతి బలముగాక. లేదు యోగ్యత
బల్లకు దిగువ లేఖిని నేరు కొనగనైనన్ మాతుగతి కరుణించియునెప్పుడు మార్పును లేని ప్రభుండవైతివి ఓదయ నిలయ ప్రభువామ పున్న స్వనీతి బలముగా ఆయన మాలో బరగను మే మాయనలో జీవింపగను నీ యుగాంతముదాకని కథ నీతో జీవించులాగునను ఓదయ నిలయ ప్రభువమ్మ పున్న స్వనీతి బలము గాగా. యుక్తముగా నాయన మాంసమును నోరెముగా భుజింపను తనదగు రక్తమే మేమందరమును త్రావను రాగం పడరగ చేయుము ఓదయ నిలయ ప్రభువామ పున్న స్వనీతి బలముగా నీదయ హృదయం వేనమ్ముచు నీదగు బల్లను చేరదగించితి. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం సాటెదా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం చాటెదా. నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడెదా. నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడెదా. పాపములు క్షమించి నన్ను మార్చిన
కష్టములు భరించి దరి చేర్చిన నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటేదా. నా కష్ట సమయమున నా చెంతనే నిలచి విడువక నడిపించిన విధమును వివరించెదా. నా కష్ట సమయమున నా చెంతనే నిలచి విడువక నడిపించిన విధమును వివరించెదా. క్షేమమును కలిగించి నన్ను లేపిన, దీవెనలు కురిపించి కృప చూపిన నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటేదా. నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెదా. నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెదా. వాక్యముతో దర్శించి బలపరచిన, సత్యముతో సంధించి స్థిరపరచిన నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటేదా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటేదా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో ఈ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటేదా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధాన పండుగ రోజున దేవుని వాక్యాన్ని మీతో పాటు కలిసి ధ్యానించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి భాగ్యాన్ని బట్టి దేవుని మొదటిగా స్తుతిస్తున్నాను. అలాగే మరి వాక్యం అందించడానికి మరొకసారి నన్ను ఆహ్వానించినటువంటి మరి మనకు ప్రియులు పెద్దలు పాస్టర్ గారు రెవరెండ్ దాసన్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఈస్టర్ పండుగ యొక్క ధ్యానానికి ధ్యానాంశంగా రిజరెక్షన్ అండ్ రెస్టరేషన్, రిజరెక్షన్
అండ్ రెస్టరేషన్ అనేటువంటి థీమ్ని ఆధారంగా చేసుకుని కొన్ని తలంపులు ఈ ఉదయకాలం మీ అందరితో కూడా నేను పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. రిజరెక్షన్ అండ్ రెస్టరేషన్, తెలుగులో చెప్పాలంటే పునరుద్ధానము మరియు పునరుద్ధరణ. పునరుద్ధానం అనేది ఒక పునరుద్ధరణ జరిగినటువంటి మరి సన్నివేశంగా మనం చెప్పుకోవచ్చు. పునరుద్ధానం అంటే మరణాన్ని జయించి ప్రభువైన యేసుక్రీస్తు మరి 3వ దినాన తిరిగి లేచాడు. శుభ శుక్రవారాన మరి నీ కోసం, నా కోసం, సర్వలోకం కోసం తన ప్రాణాన్ని ప్రభు కలువరి శిలువలో అర్పించాడు. మరి ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచినప్పుడు కొన్ని పునరుద్ధరణ కార్యక్రమాలు జరిగాయి. కొన్ని విషయాల్లో కోల్పోయినవి తిరిగి మరలా పునరుద్ధరించబడ్డాయి. గాడ్ హ్యాస్ రెస్టోర్డ్ బ్యాక్ సర్టన్ థింగ్స్. మరి వాటిని మనం ఈ దినము కూలంకషంగా ధ్యానించబోతాం. అయితే మొట్టమొదటిగా పునరుద్ధానం అనేది అసలు ఏంటి, ఏమి జరిగింది పునరుద్ధానం ద్వారా అని మనం ఆలోచన చేసినట్లయితే, పునరుద్ధానం ద్వారా దేవుడు మరణాన్ని జయించాడు. So when we think about the resurrection of Christ, we're actually thinking about how God has conquered death through the death of his son on the cross. తన కుమారుని మరణము ద్వారా పాపం వలన వచ్చేటువంటి జీతమైన ఆ మరణం, నిత్య మరణాన్ని దేవుడు జయించడం గురించి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒక 2 వాక్య భాగాలు మనము చూద్దాం. మొదటిగా యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. మరొక వాక్య భాగం కూడా చదువుదాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడు, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. 2 వాక్య భాగాలను మనము మరి ఒక దగ్గర పెట్టి మనం ధ్యానం చేసినట్లయితే, యేసు ప్రభు లాజరు చనిపోయినప్పుడు ఆయన పలికినటువంటి మాటని గురించి మనం చూస్తున్నాం. మార్తతో ప్రభు మాట్లాడుతున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, ఐఎమ్ ద లైఫ్ అండ్ ద రిజరెక్షన్. మరి పునరుద్ధానము జీవం నేనే కాబట్టి వాటికి వ్యతిరేకమైనటువంటి మరణం, ఆ మరణాన్ని కూడా మరి జయించేవాడు నేనే అని ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి చనిపోయిన లాజరుని మరి ప్రభు తిరిగి లేపాడు. అయితే దానిని వాస్తవానికి పునరుద్ధానం అనం మనం. ఎందుకంటే పునరుద్ధానం అని మనం చెప్పినప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు మరి మనము మహిమ దేహాన్ని ధరిస్తాం. ముందుగా మరణించిన వారు తిరిగి లేస్తారు. ఒకవేళ అప్పటికి మనం కనుక సజీవులుగా ఉంటే మనం కూడా వారితో పాటు కలిసి మహిమ దేహములను ధరిస్తాం. ధరించి ప్రభు ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా మనం కూడా అవుతాం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు మన యొక్క పెద్దన్న, ఈజ్ అవర్ ఎల్డర్ బ్రదర్. అందుకే ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని దాసులని పిలవను,
సహోదరులని పిలుస్తాం. తండ్రిని దేవుడు కూడా రోమాపత్రికలు అదే అంటున్నాడు, తన యొక్క కుమారుడు అందరిలో జ్యేష్ఠుడున్నట్లు మనం అందరం కూడా ఆయన సారూప్యతలోనికి ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడని అక్కడ వాక్యంలో చూస్తాం. రోమపత్రిక 8వ అధ్యాయం. కాబట్టి పునరుద్ధానం ద్వారా జరిగింది ఏంటంటే, శత్రువు, కడపటి శత్రువు, ద ఫైనల్ ఎనిమీ of all human race is death and eternal condemnation in hell. నరకంలో నిత్య మరణం. వాటిని ప్రభువైన యేసుక్రీస్తు తన పునరుద్ధానం ద్వారా మరి జయిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ముందుగానే చెప్తున్నాడు ఆయన, పునరుద్ధానాన్ని జీవమును నేనే. శిష్యులతో పలుమార్లు ఆయన సెలవిచ్చాడు, నేను మరణించబోతా ఉన్నాను, మనుష్య కుమారుడు శాస్త్రుల చేతికి, పరిసయ్యుల చేతికి అప్పగించబడబోతా ఉన్నాడు, వారు ఆయన్ని దూషిస్తారు, ఆయన హింసిస్తారు, ఆయన సిలువ వేస్తారు, అయితే మీరు కలవరపడద్దు, ఎందుకంటే పునరుద్ధానము జీవనం నేనే కాబట్టి మరణాన్ని జయించి నేను తిరిగి లేస్తానని ప్రభు వారికి చెప్పి వారిని వాస్తవాన్ని సిద్ధపరిచాడు ప్రభు. కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు ప్రభు చెప్తున్నటువంటి మాటలు. ఎందుకంటే ఆయన మెస్సియాగా వాళ్ళు చూశారు, ఆయన క్రీస్తుగా చూశారు, దేవుని క్రీస్తుగా ఆయన చూశారు. ఆయన దేవుని రాజ్యాన్ని మరి స్థాపిస్తాడని చూశారు. మరి దేవుని రాజ్యాన్ని స్థాపింపదలిచిన వాడు మరణించటం ఏంటి? శిలువ మరణం, అది కూడా భయంకరమైన మరణం. సో దే వర్ unable to comprehend that Jesus would die on the cross and eventually rise on third day. యేసు ప్రభువుని ఆ స్థానంలో వాడు ఊహించుకోలేకపోయారు. దేవుని కుమారుడు ఏంటి, మెస్సియా ఏంటి, ఆయన శిలువలో మరణించడం ఏంటి? దే కుడ్ నాట్ డైజెస్ట్ దట్ థాట్. ఆ ఆలోచనలో వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు అన్నమాట. అందుకే పేతురు సాహసించి ప్రభుని గద్దిస్తాడు కూడా, నువ్వు మరణిస్తాను, నువ్వు అనొద్దని చెప్పి. అయితే ఆయన వచ్చింది ఆ గడియ కోసమే, దానికోసమే కాబట్టి మరి ఆయన శిష్యుల కంటే ముందుగా యెరూషలేములోకి ప్రవేశించటం మనం చూస్తాం. ఇక ఆయన వెళ్తున్నాడు కాబట్టి ఆయన వెనుక వీళ్ళు బిక్కుమనుకుంటూ భయంగా వాళ్ళు కూడా వెళ్ళారు. వాళ్ళు ఆయన విడిచిపెడతారని నీకు తెలుసు. గొర్రెల కాపరు కొట్టబడతాడు, కొట్టబడినప్పుడు గొర్రెలు చెదిరిపోతాయని ప్రభు ఆప్యాయతతో వాళ్ళ బలహీనతను ఆయన మన్నించాడు. కనుక మొదటిది మనం గమనిస్తుంది ఏంటంటే, ఆయన పునరుద్ధానము జీవమైనటువంటి వాడు. ఇదిగో మృతుడనైతిని గాని సదాకాలము నేను జీవించేవాడు అని అంటున్నాడు. ఎంత గొప్ప ధన్యకరమైన నిరీక్షణ మనం పొందుకున్నాం. యోధ కాలంలో మరి ప్రభు యొక్క పునరుద్ధానం గురించి మనం ధ్యానం చేస్తుండగా మరి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఇది. మరి ఆయన తిరిగి లేచిన తర్వాత, ఇక నేను తిరిగి లేచాను కదా, నా పని ఇంకా అయిపోయింది, నేను చేయవలసింది నేను చేశాను అని తండ్రికి అప్పచెప్పి ఆయన వెళ్ళిపోవడం కాదు, కానీ 40 రోజులు ఆయన ఇక్కడ ఉండి తను వెంబడించినటువంటి మరి శిష్యులకు, శిష్యురాండ్రకు ఆయన తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. వాస్తవానికి మరియకు తాను మొట్టమొదటిగా ప్రత్యక్షపరుచుకుంటాడు. యోహాను సువార్తలు మనం చదువుతాం. తద్వారా ప్రభు యొక్క పునరుద్ధానానికి మొదటి సాక్షిగా
ఒక స్త్రీని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. And that is so radical a decision. అది చాలా విప్లవాత్మకమైన నిర్ణయం. ఎందుకంటే ఆ దినాలలో స్త్రీ యొక్క సాక్ష్యం కోర్టులు చెల్లదు. స్త్రీని అంత తక్కువగా మరి చూసేటువంటి వారు. అటువంటి పరిస్థితులలో ప్రభు మనిషి యొక్క సంబంధ బాంధవ్యాలని తిరిగి రెస్టోర్ చేయడం. అందుకని మనం అనుకున్నాం పునరుద్ధానం అనేది ఒక పునరుద్ధరణ అనేది. కోల్పోయినటువంటి సమానత్వాన్ని, కోల్పోయినటువంటి ఆ యొక్క రక్షణను, కోల్పోయినటువంటి ఆ యొక్క జీవాన్ని పునరుద్ధానంలో ప్రభు మరలా అనుగ్రహిస్తున్నాడు. పాపం వలన పాపం ప్రవేశించడం వల్ల వచ్చినటువంటి ఆ యొక్క ఒకరి మీద ఒకరి ఒక రకమైనటువంటి దౌర్జన్య ప్రభావం, దౌర్జన్యంతో కూడిన సంబంధం. When sin has entered into this world, the relationships got strained. మానవ సంబంధాల్లో ఒక తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయినాయి. మరి ప్రభువు యేసుక్రీస్తు శిలువ మరణం వల్ల, ఆయన తిరిగి లేవడం వల్ల ఆయన మరి కొన్నిటిని పునరుద్ధరిస్తున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి క్రీస్తు యొక్క పునరుద్ధానము మరణం మీద జయం. అందుకే మరి అపోస్తలుడైన పౌలు కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో హోషేయ గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానాన్ని అక్కడ పెడుతూ మాటలు రాస్తా ఉన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 54వ వచనం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయముందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపం, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. 57వ వచనంలో అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరి పాపానుకున్నటువంటి ఆ బలము ధర్మశాస్త్రం వల్ల వచ్చిన బలం. ఎందుకంటే ధర్మశాస్త్రం వల్ల ఇది తప్పు, ఇది ఒప్పు అనేది వచ్చింది. యూదులకు రాయబడిన ధర్మశాస్త్రం ఉంది, యూదులు కానటువంటి వారికి హృదయాల మీద వ్రాయబడినటువంటి ధర్మశాస్త్రం ఉంది. దాన్ని పౌలు మనసాక్షిని కూడా అన్నాడు. మనసాక్షి అనేది ప్రతి వారికి, ప్రతి మనిషికి దేవుడిచ్చాడు. ఈ కులం ఆ కులం, ఈ గోత్రం ఆ గోత్రం, ఈ మతం ఆ మతం అని లేదు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి ప్రాణము ఆత్మ ఎలైతే ఉన్నదో మనసాక్షి కూడా ఉంది. ఈ మనసాక్షి చేతితో రాయబడనటువంటి ధర్మశాస్త్రం. ప్రతి వాని మనసాక్షి తెలియజేస్తుంది, ఇది చేయొచ్చు, అది చేయకూడదని. మరి ప్రభువైన యేసుక్రీస్తులో పాపమునకున్నటువంటి ఆ బలం, ఆ ధర్మశాస్త్రం అనేటువంటి ఆ బలం, దానివల్ల కలిగినటువంటి పాప పర్యవసానం అనేటువంటి మరణము, ఆ మరణపు ముళ్ళుని మరి ప్రభు విరిచివేస్తా ఉన్నాడు. సిలువలో ముళ్ళ కిరీటమైన ధరించటం వల్ల, ఆ భయంకరమైనటువంటి ముళ్ళ కిరీటం. మరి ఆ ముళ్ళ కిరీటం గురించి చరిత్రకారులు చెప్తూ, ఆ ముళ్ళ కిరీటం అది గుచ్చబడినప్పుడు ప్రభు తల మీద అది శరీరం లోపలికి, తల లోపలికి వెళ్ళిపోయి పుర్రెను తాకినటువంటి పరిస్థితి. దాంతో రక్తము మరి ధారులుగా బయటకు వచ్చిన పరిస్థితి. భయానకమైనటువంటి మరణం. అప్పటికైనా కొరడా దెబ్బలు కొట్టబడటం వల్ల యూదులకైతే 1 తక్కువ 40 కానీ రోమీలకు లెక్కంటే ఏం లేదు.
వాళ్ళ ఇష్టం, ఎన్ని దెబ్బలు కావాలో అన్ని దెబ్బలు కొట్టచ్చు. ప్రభుని ఇష్టానుసారంగా కొట్టారు. ఆ కొరడాలు దెబ్బలు వాటి వల్ల శరీరం అంతా కూడా మరి ఛిద్రమైపోయినటువంటి పరిస్థితి. ఆ కొరడాల దెబ్బలకి ఎటువంటి అంటే అవి శరీరంలో అవి కొట్టబడినప్పుడు అవి శరీరంలోకి దిగిపోతాయి. ఎందుకంటే ఆ కొరడాలకి మరి ముళ్ళు లాంటి లోహాలతో ఆయా పదార్థంతో చేపట్టినటువంటి కుక్కేళ్ళలాగా ఉంటాయి. అవి శరీరంలో దిగిపోతాయి. అవి దిగినప్పుడు దాన్ని లాగినప్పుడు మరి శరీరం దాంతో పాటు చర్మం దాంతో పాటు వచ్చేస్తుంది. శరీరంలో ప్రతి భాగానికి కూడా ఆ దెబ్బలు తగలాలని సిలువ వేసేటువంటి వారిని ఆ రాతి మరి స్తంభానికి ఉండేటువంటి ఆ రింగుకి కట్టివేసి కదలకుండా చేసివేసి వివస్త్రను చేసి, ఇక శరీరం మీద బట్టలు ఏమి ఉండవు. భయంకరమైన అవమానం, వేదన. మరి ఆ విధముగా కొట్టిన తర్వాత ప్రభుని నిందించి అవమానించి ఉమ్మివేసి ఆయన సిలువ వేయడానికి తీసుకుని వెళ్ళాడు. ఇటువంటి భయానకమైన మరణం, వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటే హృదయం ఎంతగానో వేదనకు గురవుతుంది. ఇంత భయంకరమైన అవమానంతో కూడినటువంటి, నిందతో కూడినటువంటి, కఠినమైన వేదనతో కూడిన మరణాన్ని ప్రభు నీ కొరకు నా కొరకు భరించాడు. దాని గుండా ప్రయాణించి ఆ పాపపు ముందైనటువంటి మరణాన్ని ఆయన చేయించాడు. కాబట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి, మనం దేవుని ఘనపరచాలి, దేవుని స్తుతించాలి. ప్రభు మనకు అనుగ్రహించినటువంటి యొక్క అమూల్యమైనటువంటి విజయాన్ని బట్టి దేవుని మనము మరి స్తుతించవలసిన వారమే. మరి శిష్యులకు దేవుడు తను వెంబడించినటువంటి ఆ స్త్రీలకు 12 మార్లు కనపడి వారిని బలపరిచి వారిని స్థిరపరుస్తున్నట్లుగా మనం చూస్తాం. మరి క్రీస్తు యొక్క పునరుద్ధానము మొదటిగా దైవ మానవ సంబంధాల్ని పునరుద్ధరించింది. పాపం ఎప్పుడైతే మానవ జీవితంలో ప్రవేశించిందో దేవునికి మానవునికి మధ్య ఆ ఎడబాటు అనేది వచ్చింది. దైవ మానవ ఎడబాటు, నిత్యమైన ఎడబాటు పాపంలో వచ్చింది. దానిని దేవుడు తిరిగి కొట్టివేశాడు. తిరిగి దేవునితో మనలను దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అనుసంధానం చేశాడు. ఆయనతో మనల్ని కలిపాడు, ఆయనతో మనల్ని సమాధానపరిచాడు. సమాధానపరిచి పౌలు అంటాడు, ఆ సమాధానపరచు పరిచర్యను దేవుడు మాకు అనుగ్రహించాడు. And that is why we are ambassadors for Christ. క్రీస్తుకు రాయబారులు. రాయబారి యొక్క పనులు, రాయబారులు ఉంటారు దేశాలకి, అంబాసిడర్స్ ప్రతి దేశానికి. వాళ్ళ పని ఏంటంటే దేశానికి, ఒక దేశానికి మరొక దేశానికి మధ్యలో రాయబారం చేసి సమాధానాన్ని తీసుకొస్తారు. మరి ప్రభువైన యేసుక్రీస్తు దేవుని యొక్క రాయబారిగా లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన కలువరి శిలువలో మరణించి తిరిగి లేచి 3వ దినమున దేవునికి మానవునికి మధ్య తెగిపోయినటువంటి ఆ సంబంధాలని దేవుడు మరలా తిరిగి పునరుద్ధరిస్తున్నాడు. This is a general restoration, but there is a specific restoration also. ప్రత్యేకముగా దేవుడు పునరుద్ధరణ చేయడం కూడా మనం చూస్తాం. ఉదాహరణకి లూకాసు వార్తలో చూసినట్లయితే తను వెంబడించినటువంటి వారు ప్రభు యొక్క మరణాన్ని బట్టి వేదనతో ఉన్నటువంటి పరిస్థితులు, ఎమ్మాయి గ్రామంలోనికి వెళ్తూ ఉన్న పరిస్థితులలో ప్రభువు పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మరి దర్శిస్తున్నాడు.
లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే ఈ విధంగా వ్రాయబడింది. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయి అనే గ్రామమునకు వెళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండెను. మరి ప్రభువు మరణించిన తరువాత ఆ 3వ దినాన ప్రభు అప్పటికి తిరిగి లేచాడు. పై వచనాలు మనకి అర్థమవుతుంది. ఇక్కడ ఆ దినం అంటే ప్రభు తిరిగి లేచిన దినం. మరి ప్రభువుని వెంబడించినటువంటి వారిలో కొంతమంది ఆ అమ్మాయి అనే గ్రామానికి వెళ్తా ఉన్నారు. వెళుతూ జరిగినటువంటి సంఘటనల గురించి, ప్రభువుని ఏ విధంగా వాళ్ళు హింసించారు, శాస్త్రులు, ప్రధాన యాజకులు ఏ విధంగా అన్యాయమైన తీర్పు వాళ్ళు విధించి ఆయన అన్యాయంగా చంపేశారు, ఎంత అవమానపరిచారు, అవన్నీ కూడా ఆలోచన చేస్తూ దుఃఖముతో వాళ్ళు ప్రయాణం చేస్తా ఉన్నారు. నడుచుకుంటూ ఆ విధంగా మాట్లాడుకుంటూ వెళ్తా ఉన్నారు. వెళ్తున్న సమయంలో యేసు ప్రభు చక్కని మాటల 15వ వచనం, వారు సంభాషించచ్చు ఆలోచించుకొని చుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచారు. ఎంత అద్భుతమైనటువంటి మాటలు. మనం ఎటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్తున్నప్పటికీ ఆ పరిస్థితుల్లోనికి వచ్చేటువంటి వాడు ప్రభువుని యేసుక్రీస్తు. ఆ పరిస్థితుల్లోనికి ఆయన వచ్చి మరి మనల్ని పునరుద్ధరించేవాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఆయన వారితో నడుస్తున్నప్పటికీ వారు ఆయన గుర్తుపట్టలేకుండా ఉన్నాయి. వాళ్ళ కన్నులు మూయబడి ఉన్నాయి. వాళ్ళ కన్నులు దేనితో మూయబడి ఉన్నాయంటే ఆ బాధతో, వేదనతో. దే కుడ్ నాట్ సే ఎనీథింగ్ బియాండ్ దేర్ డిస్ట్రెస్, దేర్ ట్రబుల్డ్ హార్ట్స్. ఆ వేదనతో ఉన్నటువంటి హృదయాలను దాటి దాని మీదుగా ఇంకేమీ కూడా వాళ్ళు చూడలేకపోతారు. దెర్ ఈస్ నో హోప్ ఫర్ దెమ్ అండ్ దే డోంట్ నో వాట్ హెస్ హ్యాపెండ్ టు క్రైస్ట్ అని చెప్పినటువంటి మాటలు వాళ్ళకి జ్ఞాపకం రాకుండా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ప్రభు వాళ్ళు అడుగుతా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొని చిన్న ఈ మాటలు ఏమని అడుగగా వారు దుఃఖముఖులే నిలిచారు. ఎప్పుడైతే ప్రభావాలు అడిగాడు, అడగగానే ఆవిడలో ఉన్నటువంటి ఆ దుఃఖం పెళ్ళుకి బయటకు వచ్చింది. అయ్యా ఏమని చెప్పమంటావయ్యా, యెరూషలేములో జరిగినటువంటి పరిస్థితులు, జరిగిన సంఘటనలు నీకు తెలియవా, నీకు ఒక్కడికి తెలియవా అంటే ప్రభు అంటున్నాడు, ఏం జరిగాయి అంటే వాళ్ళు అంటున్నారు 19వ వచనంలో, నజరేయుడని యేసుని గుర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములను శక్తి గల ప్రవక్త అయ్యాడు. ప్రభుని గురించిన అద్భుతమైన సాక్ష్యం ఇక్కడ మనం చూస్తున్నాం. గొప్ప ప్రవక్త, మాటల్లోనే కాదు క్రియల్లో కూడా, వాక్యాన్ని బోధించడంలో కూడా ఆయన శక్తి గల ప్రవక్త. కానీ సమయం వచ్చినప్పుడు మరి ఆయన శక్తిని తనంతటికి తానుగా ఆయన ప్రక్కకు పెట్టాడు. హీ కెప్ట్ aside all the prerogatives of his power as God, as one among the Trinity. త్రిత్వంలో ఒకడైనప్పటికీ కూడా, ఆయన లోకానికి వచ్చినప్పుడు దైవ మానవుడిగా వచ్చినప్పటికి కూడా తాను రిక్తునిగా, బలహీనునిగా, నిస్సహాయునిగా తాను సెలవుగా చెప్పుకున్నాడు. మరి ఆయన గురించి నీకు తెలియదా అని వాడు అన్నప్పుడు ప్రభు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని బలపరుస్తున్నట్లు మనం చూస్తాం. ఆ మాటలో వాళ్ళు అంటున్నారు, మరి ప్రభు యొక్క దేహం కొరకు ఆ యూదా సాంప్రదాయం ప్రకారం సుగంధ ద్రవ్యాలు పూయడానికి వాళ్ళు వెళ్ళినప్పుడు ఆయన వారికి కనపడలేదని దేవదూతలు కనపడి ఆయన బ్రతికాడని మాతో చెప్పారు, అందువల్ల మాకు విస్మయం కలిగింది అని చెప్పి వాళ్ళు అంటున్నప్పుడు ప్రభు వారిని గద్దిస్తా ఉన్నాడు 25వ వచనంలో. అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా
అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను దూచిన వచనముల భావము వారికి తెలిపెను. ప్రభు మరి ఎంతో ఓర్పుతో వాళ్ళని గద్దించినప్పటికీ తను గురించినటువంటి ఆ ప్రవచనాలన్నిటినీ లేఖనాల నుంచి మరలా వారికి వివరించి వారిని ప్రభు బలపరిచినట్లు మనం చూస్తాం. ఆ విధంగా మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే ప్రభు వారిని బలపరుస్తాడు, వారిని స్థిరపరుస్తాడు. అంతేకాదు ముందుకు వెళ్తుంటాడు. వారిని బలపరిచిన మీదట 47 వచ్చిన 2వ భాగంలో మారు మనస్సు పాపక్షమాపణ ప్రకటింపబడు ఆయన పేరిట, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సు పాపక్షమాపణ ప్రకటింపబడునని వ్రాయబడినది. ఈ సంగతులకు మీరే సాక్షులు. మరి దుఃఖముఖులైనటువంటి వారిని ప్రభు బలపరిచి వాక్యం ద్వారా స్థిరపరిచి వాళ్ళని మరలా వారికి తనకి మధ్య ఉన్న సంబంధాన్ని తిరిగి రెస్టోర్ చేసి పునరుద్ధరించి వారిని తన యొక్క సాక్షులుగా ఉండమని వారికి ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. సో ద రెస్టోరేషన్ which brings as a responsibility. 3 R'లు చూస్తున్నాం మనం: రిజరెక్షన్, రెస్టోరేషన్ and responsibility. Being a witness is a responsibility. It is a God-given responsibility. సాక్షులుగా ఉండడం అనేది దేవుడిచ్చినటువంటి బాధ్యత. అది ఆ విధంగా వారిని బలపరిచి వారిని స్థిరపరిచి ప్రభు వారితో అంటున్నాడు, మరి మీకు చెప్పబడిన విధంగా పైనుంచి వచ్చేటువంటి వాగ్దానం కొరకు కనిపెట్టుకోనండి, పరిశుద్ధాత్మని కొరకు. ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న మీదట మీరు నాకు సాక్షులుగా ఉంటారు అని వారిని బలపరుస్తా ఉన్నాడు. రెండవది, ఆయన పునరుద్ధరించినటువంటి సంబంధం చాలా ప్రాముఖ్యమైనది. గురు శిష్యుల మధ్య ఉన్న సంబంధ పునరుద్ధరణ. And Jesus was the Guru, and there are now 11 disciples apart from the women who followed Christ. ప్రభువును వెంబడించిన స్త్రీలు కాకుండా 11 మంది శిష్యులు ఉన్నారు. ఇప్పుడు వీరికి ఆయనకి మధ్యలో సంబంధము రెస్టోర్ చేయబడాలి. ఎందుకంటే వాళ్ళు కూడా నిరాశతో ఏమి తెలియకుండా వాళ్ళు గతంలో ప్రభు పిలువకు ఏమైతే ఆ చేపలు పట్టుకునే పనులు ఉన్నాయో ఆ వృత్తుల్లోని మళ్ళా వెళ్ళిపోతామని చెప్పి బయలుదేరారు. యోహాను సువార్తలో మనం చదువుతాం. యోహాను సువార్త 20వ అధ్యాయం మనందరికీ తెలుసు. మరి వీరందరికీ నాయకుడు ఉన్నటువంటి పేతురు మిగిలిన వారిని చూచి 21వ అధ్యాయం యోహాను సువార్త 3వ వచనంలో, సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునన్న వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చుతామని. వారు వెళ్ళి ధోని ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ప్రభుత్వం మరి 3 సంవత్సరాలు ఆయనతో కలిసి నడిచారు. రండి మిమ్మల్ని మనుషులు పడ్డ జాలలుగా చేస్తానన్నాడు. మరి వచ్చిన ఆయనకి ఏమైందో ఏంటో వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. They could not see beyond the crucifixion of Christ, even though he taught them very clearly and prepared them very well in advance. ముందుగానే వారిని సిద్ధపరిచినప్పటికీ కూడా వాళ్ళు సిలువను దాటి వాళ్ళు చూడలేకపోయారు. ఇది ప్రభుకి ఏమైందో మాకు తెలియదు అనుకునేటువంటి ఒక సందిగ్ధావస్థల వాళ్ళు, ఇంక చేసేదేముంది, వెళ్ళి చేపలు పట్టుకుని మళ్ళా మన జీవితం మనం కొనసాగిద్దాంలే అని వాళ్ళు బయలుదేరిన పరిస్థితి. అయితే ప్రభు వారిని విడిచిపెట్టాడంటే విడిచిపెట్టలేదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ లార్డ్. ప్రభు మనల్ని పిలుచుకునేటువంటి వాడు నమ్మదగిన వాడు. అందుకే ప్రభు వారితో వాళ్ళు దర్శిస్తున్నట్లు అక్కడ మనం చూస్తాం. 4వ వచనం, సూర్యోదయం ముగుచుండగా యేసు ధరిని నిలిచాను. అయితే ఆయన యేసు అనే శిష్యులు గుర్తుపట్టలేదు. ఆ రాత్రి అంతా కష్టపడ్డారు.
ఒక్క చేప కూడా దొరకలేదు వాళ్ళకి. ప్రయాసంత వ్యర్థం అయిపోయి నిరాశతో ఉన్నారు. మరి వీళ్ళంతా కూడా మంచి ఎక్స్పర్ట్స్ అయినటువంటి వాళ్ళు చేపలు పట్టడంలో. వాళ్ళ వృత్తి ఏది, కానీ ఆ రాత్రి మాత్రం ఒక్క చేప కూడా పట్టలేదు వాళ్ళు. ప్రభు అన్నాడు కదా, ఒక్క పిచ్చుక రావాలన్నా మీ తండ్రి చిత్తం లేదు జరగదని. ఒక్క చేప కూడా వాళ్ళకి దొరకలేదు. మరి అటువంటి పరిస్థితులలో ప్రభు వారిని అంటున్నాడు 5వ వచనంలో, యేసు వారిని చూచి చక్కని మాట, ఇది నాకు చాలా ఇష్టమైన మాట, పిల్లలారా భోజనములకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగుతున్నాడు. ఈ భోజనం కోసం మీరు రాత్రినంత పాటు పడ్డారు కదా, ఏమన్నా దొరికిందా భోజనం మీకు? పనికి మన వాళ్ళారా అంటున్నాడా? అనట్లేదు. పిల్లలారా. ప్రభు ప్రేమ ఎంత గొప్పదండి. Our God is a gentle God. He always wants us to come back to Him, to return to Christ. ఆయన వద్దకు తిరిగి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. Many a time we break our relationship with our Father, but He is not willing to break relationship from His side. మన వైపు నుంచి తండ్రితో మన సంబంధం తగ్గొట్టుకుంటాం, పాపాన్ని చేసి, తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల, పాపల వల్ల. కానీ తండ్రి ఆయన వైపు నుంచి మనతో ఆయనకున్న సంబంధం, పిల్లలుగా మనకు ఆయనకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఆయన తెంచివేయడానికి ఇష్టంగా లేడు. So the message of resurrection brings us restoration. ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో ఒకవేళ ప్రభువులో ఉంటున్నాం అనుకుంటేనే ప్రభుకు దూరమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? And this is an opportunity for you to come back to Christ. Because after all, you are His child. నువ్వు ఆయన కుమారుడివి, నువ్వు ఆయన కుమార్తెవు, మనం అందరూ ఆయన బిడ్డలు. మనం తప్పైన కుమార్తె వల్ల ఒకవేళ పక్కకు వెళ్ళినా, త్రోవ తప్పినా తండ్రి వేచి ఉన్నాడు. A time will come that my son will come back, and when he comes, I will receive him as it is. ఉన్నది ఉన్నట్టుగా, ఉన్నవాడిని ఉన్నట్టుగా నేను చేర్చుకుంటాను అని ఆ తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో మనం చదువుకుంటాం కదా. So now Jesus is restoring his relationship with his disciples, a relationship between the eternal Guru and his followers, his Sishyas. అడిగినప్పుడు వాళ్ళు అంటున్నారు, అయ్యా ఏం లేదు, రాత్రి అంతా కష్టపడ్డాం కానీ ఏం దొరకలేదు అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, దోని కుడి ప్రక్కన వల వేయండి, మీకు దొరుకునని చెప్పాను గనుక వారు అలాగున వేయిగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయారు. And then they realized, 7వ వచనంలో, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు అంటే యోహాను ఆయన ప్రభు సిమోను పేతురుతో చెప్పాడు. ఆయన ప్రభు అని సిమోను పేతురు విని వస్త్రహీనుడే ఉన్నందున పాయపట్ట వేసి సముద్రంలో దుమికాను. రాత్రంతా ఒక్క చేప కూడా దొరకలేదు, ఎందుకంటే ప్రభు సెలవు కాలేదు. ఒక్క చేపను కూడా ఆ వల దరికి రాకుండా దేవుడు తనివేశాడు. కానీ ఆయన మాట మీద ఎప్పుడైతే వల వేయబడిందో ఆ చేపలన్నిటిని కూడా వాడు పట్టాలి అంత విస్తారమైన చేపల్ని మళ్ళా రమ్మని పిలిచాడు ప్రభు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు అంటున్నాడు, మీరు ఏమి తిందామా, ఏమి తాగుదాము, ఏమి కట్టుకుందామని మీరు చింతించవద్దు. మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెదకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడిన అని ప్రభు శిష్యులతో చెప్పాడు. So are you concerned about your survival in this world in the pandemic situations? చాలా మంది ఈ తెగులు వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులకు గురై
తినడానికి తిండి లేని వారు ఉన్నారు, ఉద్యోగాలు కోల్పోయిన వారు, వ్యాపారాలు దెబ్బతిన్నవాడు, ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉన్నటువంటి వారు. చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నువ్వు ప్రభు మీద విశ్వాసం ఉంచినట్లయితే నీకు సమృద్ధి ప్రభు అనుగ్రహిస్తాడు. వాళ్ళు ప్రభు నుంచి దూరంగా వెళ్ళిపోతున్నప్పటికీ ఆయన కుడివైపున వలవేయమంటే వేశారు. ఒకవేళ వాళ్ళు వేయడానికి అభ్యంతరపడి ఉంటే ఏమయ్యేదో తెలియదు, కానీ అభ్యంతరపడలేదు. అయ్యా రాత్రి అంతా వేసినా ఒక చేప దొరకలేదు, ఇప్పుడు ఏమి దొరకవు అని అనట్లేదు. వాళ్ళు ప్రభు మాటకు వాళ్ళు లోపడ్డారు. ఎవరో తెలియదు వాళ్ళకి ఇంకప్పటికీ ఆయన ప్రభు అని వారికి తెలియదు. ఆయన ఆ మాటను నమ్మారు. మరి నీవు నేను ప్రభుని ఎరిగిన వారం కదా, మనం ఆయన బిడ్డలం కదా, కాబట్టి మన ప్రతి ఒక్కరి అవసరత ప్రభు తీర్చగలడు. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ద రెస్టోరేషన్ ఆఫ్ ద రిలేషన్షిప్స్. తెగిపోయిన సంబంధాలని పునరుద్ధానం, తిరిగి పునరుద్ధరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. And therefore I invite dear brother and sisters, if you have gone away from God, ప్రభువుకు దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నట్లయితే ప్రభు నేను తిరిగి రమ్మని పిలుస్తా ఉన్నాడు. వాళ్ళు ఏమన్నాడు ప్రభు అక్కడ? పిల్లలారా, నా కుమారుడా, నా కుమార్తె రా. నువ్వు రావాలి, నిన్ను బలవంతంగా ఆయన దగ్గర చేర్చుకోడు. He extends invitation. But if you accept the invitation, you need to run towards him. నువ్వు ఆయన దగ్గరకు పరుగున నువ్వు రావాలి. నువ్వు వచ్చినట్లయితే తన ఒక్కను చేర్చుకుంటాడు ప్రభు. ప్రయాసపడి భారం వచ్చిన వాళ్ళరా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభు అంటున్నాడు. సో కమ్ బ్యాక్ టు క్రైస్ట్. Come back to the Christ, the risen Lord. తిరిగి లేచిన ప్రభు అయినటువంటి క్రీస్తు వద్దకు నువ్వు నేను రావాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. మరి ఆ విధంగా ఎప్పుడైతే మరి వాళ్ళు గమనించారో, వాళ్ళు గుర్తించారు, పేతురు అక్కడ భయంతో మరి ఆ సముద్రంలో దూకి ప్రభుకు దూరంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తానికి చేపలను వాళ్ళు పట్టుకున్నారు. సుమారుగా 200 మూడుల దూరము ఉందన్న తక్కిన శిష్యులు చేపలు గల వాళ్ళ లాగు చిన్న దోణులు వచ్చారు. ఇతరుల సహాయం తీసుకొని మొత్తానికి దరికి చేరుకున్నారు. దరికి చేరుకున్నప్పుడు నిప్పులను వాటి మీద ఉంచబడినటువంటి 9వ వచనంలో వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడింది. మరి తెచ్చిన చేపలు వండమని అంటలేదు ప్రభు. అక్కడ వాడు వచ్చేసరికల్లా దర్ ఇస్ అ రెడీమేడ్ ఫుడ్. మనం ఆర్డర్ చేస్తున్నాం కదా జొమాటోలో, స్విగ్గీలో, వాటిలో వీటిలో ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లో వచ్చేస్తున్నాయి. అండ్ హియర్ ఇస్ అ రెడీమేడ్ ఫుడ్. నిప్పుల మీద ఉంచబడిన చేపలు, రొట్టెలు ఉన్నాయి. ద బార్బిక్యూ. ద ఫుడ్ ఈజ్ రెడీ ఫర్ దెమ్. ప్రభు అంటున్నాడు 10వ వచనంలో, మీరు ఇప్పుడు పట్టిన చేపలు కొని తీసుకుని రండి అని వార్త చెప్పు. సిమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగాను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. చూడండి, ఒకదాని వెంబడి ఒకటి కొన్ని మిరకల్స్ ఇక్కడ జరుగుతా ఉన్నాయి. అండ్ ఎవ్రీ మిరకల్ ఈస్ అగైన్ ఈస్ ఎ స్టెప్ విచ్ took these disciples back to Christ, to the fold of Christ. క్రీస్తు యొక్క దరికి మరలా చేర్చడానికి ఒక్కొక్క మిరకల్, ఒక్కొక్క అద్భుతము, ఒక్కొక్క మెట్టుగా పనిచేస్తా ఉంది ఇక్కడ. అన్ని చేపలు పడ్డాయి కానీ విస్తారంగా పడినప్పటికీ కూడా వలలు పిగలలేదు.
మామూలుగానే చేపలు పెడితే వల్ల పిగిలిపోవాలేమో బహుశా, అందుకే అక్కడ రాయబడింది వలలు పిగలలేదు. 153 గొప్ప చేపలు, మరి ఏమిటో ఆ లెక్క మనకు తెలియదు. మొత్తానికి పోగొంటున్నాడు, రండి భోజనం చేయండి అని వారితో అన్నాడు. ఆయన ప్రభువుని వారికి తెలిసినందున నీవెవడమని శిష్యులు ఎవడను ఆయన అడుగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెలు తీసుకుని వారికి పంచిపెట్టింది, అలాగే చేపలను కూడా పంచిపెట్టింది. యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వ సారి. ఆ విధంగా శిష్యులతో దేవుడు మరలా వారి దగ్గరకు వచ్చి వారిని రెస్టోర్ చేస్తా ఉన్నాడు. తిరిగి మరలా తన యొద్దకు వారిని పిలుస్తా ఉన్నాడు. పిలిచి వారికి మరి తన బాధ్యతలను ప్రభావం చెప్తా ఉన్నాడు. పేతురికి నా గొర్రెలను ఖాయమని చెప్పాడు. ఆ పైన చూస్తే మనం దిదుమానబడిన తోమా ఉన్నాడు. తోమాన్ని మన దేశానికి ప్రభు పంపించాడు. ఆయా శిష్యులను ఆయా ప్రాంతాలకు ప్రభు పంపించి తన ఆత్మను వారికి అనుగ్రహించి తన సాక్షులుగా వాడుకున్నాడు. అందువల్ల ఈ దినాల లోకమంతటా కూడా మరి ప్రభుని అనేక మంది తెలుసుకుంటూ ఉన్నారు. అండ్ దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద రిజన్ లార్డ్. ప్రభువు కనుక లేచి ఉండకపోతే మరి వ్యర్థమైపోయేది. అందుకే పౌలు కొరింథీ 1వ పత్రికలు 15వ అధ్యాయంలో అంటున్నాడు, ప్రభుని మనం కేవలం ఈ లోకం వరకు నమ్మితే మనకి విశ్వాసము వ్యర్థం. మన విశ్వాసం వ్యర్థం. మేము స్వార్థ ప్రకటించడం వ్యర్థము అని పౌలు అంటున్నాడు. ప్రభు ఈ లోకంలో మరణించడమే కాదు, ఆయన తిరిగి ఆయన లేచాడు. అందుకనే మరి శిష్యులు వారి యొక్క బోధలో అపోస్తల కార్యంలో మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క పునరుద్ధానం గురించి పదే మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సంగమా, మరి పునరుద్ధాన పండుగను మనము ఈ పాండమిక్ సిచ్యువేషన్స్ లో చర్చి ఓపెన్ చేసుకున్నామో లేదో, మళ్ళా పరిస్థితులు విషమిస్తున్న మరి ఈ సందర్భంలో మళ్ళా చర్చస్ జరపొద్దని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. తిరిగి మరలా మనం ఈ మంత్ వరకు బహుశా ఆన్లైన్ మరి ఆరాధనలు మళ్ళా చేయవలసిన పరిస్థితి వచ్చింది. మరి ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఉంటున్నప్పటికీ కూడా we need to remember, మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనం నమ్మినటువంటి ప్రభువు మరి ఈ పరిస్థితులకు అన్నిటిగా నమ్మించినటువంటి వాడు. అందుకే శిష్యులు పదే ఆయన పునరుద్ధానం గురించి మాట్లాడారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ప్రభు యొక్క పనిలో ఆసక్తితో మనం ముందుకు వెళ్ళాలి. నిరాశపడకూడదు, దిగులు చెందకూడదు. ఏం జరగబోతుందో, ఏమవుతుందో, ఏమిటి పరిస్థితులని నిరాశపడకుండా ధైర్యంగా మనం ముందుకు వెళ్ళాలి. ప్రభు పనిలో మనం ముందుకు వెళ్ళాలి. అందుకే పౌలు కొరింథీ 1వ పత్రిక 15వ వచనంలో ప్రోత్సాహకరమైనటువంటి ఆ మాట మరి రాస్తా ఉన్నాడు. కొరింథీ 1వ పత్రిక 15వ వచనం, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తిని లేండి. ఆ మొదటి మాట గమనించండి, కాగా, therefore, కాబట్టి అంటే ఎందును బట్టి అనే ప్రశ్న వేయాలి. ఎందును బట్టి 57వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహిస్తున్న దేవుడు ఉన్నాడు. మనం నమ్మినటువంటి దేవుడు విజయాన్ని ఇచ్చేటువంటి వాడు. Our God is not a God of defeats. Rather, our God is a God of victories. జయమునిచ్చేటువంటి వాడు. శిష్యులకు అక్కడే అర్థం కాలేదు, why he has to undergo the death on the cross. ఎందుకు శిలువ మరణం నుండి వెళ్తున్నాడు వాళ్ళకి అర్థం కాలేదు. శిలువ మరణం అనేటువంటిది భయంకరమైన అపజయానికి గుర్తు,
నిందకు గుర్తు, అవమానానికి గుర్తు, భయంకరమైనటువంటి తప్పులు చేసేటువంటి వారికి మరి విధించేటువంటి శిక్ష అది. ఆయన ఏ పాపం లేనివాడు, మరి ఆయన ఆ శిక్షను ఆయన భరించవలసి వచ్చింది. అందువల్ల వాళ్ళు అర్థం చేసుకోవడం కష్టమైన వాళ్ళకి. అయితే మన ప్రభువు ఆయన జయమునిచ్చినటువంటి వాడు, జయశాలినటువంటి వాడు, మరణాన్ని జయించినటువంటి వాడు, ముద్రను కూడా జయించాడు. రాతి ముద్రను, కొండను జయించాడు ఆయన. వీళ్ళు ఈ ప్రధాన యాజకులు వీళ్ళు పిలాతు దగ్గరికి వెళ్ళన్నారు. ఆయన వెతుకున్నప్పుడు మనిషి కుమార్ చనిపోయి 3 దినాలు లేస్తా అన్నాడు. ఒకడు లేచి లేవడం అనేది వాడు నమ్మలేదు, కానీ శిష్యులు కల్పితం చేస్తారేమో. ఆ బండం తొలగించి అవి సరిగా పెట్టకపోతే ఆ దేహాన్ని ఎత్తుకుపోయి ఆయన తిరిగి లేచాడని వీళ్ళు ప్రచారం చేస్తారేమో అని ఆ యొక్క సీల్ వేయించారు. అక్కడ సైనికులను పెట్టారు. కానీ మనిషి యొక్క బలం ఎంత దేవుని ముందు? దేవుడు సర్వశక్తిమంతుడు. మన శక్తి, మన బలం అది చాలా పరిమితమైనటువంటిది. దేవుని యొక్క పునరుద్ధాన శక్తి, దాన్ని ఏది ఆపగలదు? ఏది ఆపలేదు. ఆయన తిరిగి లేచాడు, ఆయన జయించాడు, ఆయన బయటికి వచ్చాడు. రోమావారు వేసినటువంటి ఆ ముద్రలు, ఆ సీల్స్ ఏమి కూడా పనిచేయలేదు. ఆయన తిరిగి లేచాడు. సో resurrection shows us that our God is a God of victories. He is a victorious God. ఆయన జయశాలినటువంటి దేవుడు. కాబట్టి మనము పడేటువంటి ప్రయాస ప్రభులో ఎప్పుడు వ్యర్థం కాదు. ప్రభు కొరకు నువ్వు పడేటువంటి ప్రయాస, దాన్ని ప్రభు తప్పక దీవిస్తాడు. కాబట్టి ఇంకా మనము స్థిరంగా ఉండి, కదలని వారు ఉండి, దేవుని పనిలో ఎప్పటికి కూడా ఆసక్తిలో ఉండాలని దేవుని వాక్యం మనం ప్రేరేపిస్తాం. కనుక ఈ పునరుద్ధాన పండుగ దినమున, ఈస్టర్ పండుగ రోజున మనం ఒక నూతనమైన తీర్మానం చేసుకుని, పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ, సంఘముగా ఒక చోట మరలా మనం కూడుకోలేనిటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ, ఎన్ని ఆటంకాలు ఎక్కడ ఉన్నప్పటికీ, మనం దేవుని పనిలో మనం ముందుకి మరి వెళ్ళాలి. ప్రభు సాక్షాత్తు మనం బ్రతకాలి. ఆ అమ్మాయి మార్గంలో వెళ్తున్నట్టు వారిని ప్రభు ఆదరించి, బలపరిచి, వారిని స్థిరపరిచి, మరి మీరే నాకు సాక్ష్యం చెప్పాడు. అలాగే మనం కూడా ప్రభుకి సాక్షులుగా మరి ఉండవలసిన అవసరం ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనం ధైర్యముగా ఆయన పనిలో ముందుకు కొనసాగు. రోమాపత్రికలో కూడా పౌలు అదే అంటుంటాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 31 నుంచి మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడింది. రోమాపత్రిక 8వ అధ్యాయం 31 వచనం ఇది చూసుకొని మనం ముగించుకుందాం. ఇట్లుండగా ఏముందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తము మనకు ఎందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. ఆయన చనిపోయి తిరిగి లేచి 40 దినములు మరి ఆయన శిష్యులకు ఆయా సమయాల్లో 12 మార్లు కనపడి వారిని బలపరిచి, వాళ్ళని రెస్టోర్ చేసి పరలోకానికి తండ్రి కుడిపార్శ్వన కూర్చోడానికి ఆయన వెళ్ళాడు. మరి వెళ్ళి ఆయన ఊరికినే ఉన్నాడు అంటే లేదు, అక్కడ కూడా ప్రభు ఏం చేస్తా ఉన్నాడు? మన కొరకు విజ్ఞాపనము చేస్తున్నాడు. సో వాట్ ఎల్స్ వి నీడ్? ఆయన మన కొరకు జయాన్ని అనుగ్రహించి వెళ్ళాడు. ఈ లోకంలో మనతో
మనలో నడిపించడానికి తన ఆత్మను పంపించాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వం నుండి మన నిమిత్తం విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏది కూడా దేవుని మనల్ని ఎడబాపనేలేదని జ్ఞాపకం పెట్టుకోవాలి. పౌలు అదే అంటున్నాడు 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఏది కూడా మనలను ఎడబాపున. మరి మనం వధించబడినటువంటి వారముగా దినమలు ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రేమ నుండి మననేది కూడా వేరు చేయలేదు. ఆయన కొరకు మనం శ్రమ పడవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా అన్నిటిలో అత్యధికమైన విజయాన్ని ఇచ్చేటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన శిలువ మరణాన్ని దాని గుండా ఆయన ప్రయాణించినప్పటికీ, ఆ గడియల్లో ఆయన నిస్సహాయుడిగా కనబడినప్పటికీ, ఒక పక్క నిస్సహాయుడుగా ఉన్నప్పటికీ ఆ పరిస్థితి అంతటిని తన దీనంలో ఉంచుకున్నాడు. ఆయన తనంతటి తానుగానే తన ప్రాణాన్ని అప్పగించాడు. శిలువ మీద మరణించేటువంటి వారు సామాన్యంగా అది ఊరికి చనిపోయే మరణం కాదు. ఉరి తీశారనుకోండి, ఆ క్షణాల్లో చనిపోతారు. శిలువ మరణం అట్లా కాదు, భయంకరమైనటువంటి మరణం. తీసుకొని చనిపోతారు. ఇంకా వాళ్ళని చంపేయాలన్నప్పుడు కాళ్ళు ఎరుగొడతారు, ఇంకా గాలాడికి చచ్చిపోతారు అనమాట. అలా చంపడానికి వాళ్ళు వచ్చిన పరిస్థితుల్లో యేసు ప్రభువును పరిశీలించినప్పుడు అప్పటికే ఆయన చనిపోయి ఉన్నాడు. So on one hand, even though it appeared for the physical eye that Jesus was helpless on that day of crucifixion, but in fact he was in total control. He was in total control of the process, the agony and the death on the cross. ఆ జరిగినటువంటి ఆ క్రమం అంతటిని కూడా ఆయన తన చేతుల్లో ఉంచుకున్నాడు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ దిస్, వెరీ డిఫికల్ట్. బట్ వన్ థింగ్ ఈజ్ షూర్, ఒకటి మాత్రం వాస్తవం, అదేంటంటే ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. ఎందుకంటే ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు, ఇదిగో మృతుడనైతిని గాని సదాకాలము సజీవుడనే ఉన్నాడు. ఆయన చూసిన శిష్యులు సాక్ష్యం ఇచ్చారు. ఇది మనం కూడా ఆయన సాక్షి బిడ్డలుగా ఉండి నిరీక్షణైనటువంటి వారికి నిరీక్షణకరమైనటువంటి ఈ సత్య సువార్తను అందించడానికి మరి దేవుడు తన కృపను మనందరికీ కూడా అనుగ్రహించాలని నేను ప్రార్థిస్తూ ఈ మాటలను నేను ముగిస్తున్నాను. God bless you all and I wish you all a happy Easter.
ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా గొప్ప దేవానికి స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. మరి యొక్క పునరుత్థానం దినాన్న ప్రభా ఇలా స్తుతించటకు కనపరచటకు ఇచ్చిన సమయం బట్టి నాయన నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. మంచి పాటలు మాకు దయచేసినారు తండ్రి, మంచి మ్యూజిక్ను కూడా మాకు దయచేసినారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. మరి మంచి వాక్యము కూడా మాకు దయచేసినారు తండ్రి ప్రభా. నీ మరణంను ప్రభా మేము ధ్యానించినాం తండ్రి, నీ పునరుత్థానంను ప్రభా మేము ధ్యానించినాం తండ్రి ప్రభా. తండ్రి నిజమే తండ్రి, ఈ దినంన ప్రభా మరి మీరు తండ్రి పునరుత్థానం పొందినాయన ప్రభా, మీరు జయం పొందినారు తండ్రి, మరణంను గెలిచించినారు ప్రభా. నీకు స్తోత్రం అని చెల్లించినాం. మరణంపై విజయం పొందినారు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ఆ విజయం మాకు కూడా దయచేసినారు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. ఈ పునరుత్థానం బట్టేనైనా ప్రభా మాకు నూతన జీవనం మీరు దయచేస్తున్నారు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించినాం. ఈ పునరుత్థానం లేకుంటే ప్రభా మాకు నూతన జీవం ఉండేదో లేదో మాకు తెలియదు నాయన, కానీ పునరుత్థానం బట్టినైనా మాకు నూతన జీవం మాకు దయచేస్తాను తండ్రి. ఈ తండ్రి ఈ పునరుత్థానం బట్టినైనా నీ శిలువ కార్యం బట్టినైనా ప్రభా మమ్మల్ని నూతన పరిచినారు తండ్రి, నీకు స్తోత్రం ప్రభా. మరి మా నీ రక్తం ద్వారా మా పాపములన్నీ కడిగివేసినారు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. మమ్మల్ని నీతిమంతులుగా మీరు తీర్చినందుకు నాయన నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి ప్రభా. ఈ దినం ఎంతో గొప్ప దినం నాయన, ఎంతో తండ్రి కొనియాడదగిన దినం నాయన ప్రభా. ఎందుకంటే నాయన తండ్రి నువ్వు మరణించి తిరిగి లేచిన రోజు అయి ఉంటుంది నాయన, కాబట్టి నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. నిజమే ప్రభా తండ్రి, ఈ రోజు ప్రభా మేము ఎంతగానో తండ్రి సంతోషించవలసిన రోజునైనా, కాబట్టి నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి ప్రభా. తండ్రి మా కొరకే ఈ లోకానికి వచ్చి మా కొరకు చనిపోయి మీ రక్తం కార్చిన దేవానికి స్తోత్రం, మీ త్యాగము బట్టినైనా నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి ప్రభా. మరి ఈ త్యాగమును బట్టినైనా ప్రభా తండ్రి మమ్మల్ని నీ బిడ్డలుగా మార్చుకున్నారు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. నీకు స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా ప్రభా. ఈ వాక్యం ద్వారా మేము తండ్రి మళ్ళీ నీ మరణ పునరుత్థానం జ్ఞాపకం చేసుకోండి నైనా ప్రభా. స్తుతించే భాగ్యం మాకు దయచేసిన తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. మరి రాజశేఖర్ బట్టినైనా నీకు స్తోత్రం, మాకు మంచి వాక్యం అందించినాడు తండ్రి, నీకు స్తోత్రం. ఆయనను ఇంకా దీవించండి అయినా దీవించండి, ఆయనను ఇంకా మీ తండ్రి మీ యొక్క సేవలో వాడుకోగలిగిన ఆయన పట్ల మీ చిత్తం ఏమైందో బయలుపరిచినైనా ఆయనను ఇంకా అభివృద్ధి పరిచి వాడుకున్నైనా నేను స్తుతించి కనపరిచే భాగ్యం మాకు దయచేయగలను వేరుకొచ్చినాను. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అండి, వారికి కావాల్సిన ఇవులను అనుగ్రహించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభా వారు ముట్టి స్వస్థపరచండి, ఆయన ముట్టి స్వస్థపరచండి ప్రభు. యేసు నామన్నట్టున తని ముట్టి స్వస్థపరచండి. ఆర్థికంగా ఎంతోమంది ప్రభు బాధపడుచున్నారు తండ్రి, ముఖ్యంగా ఈ కోవిడ్ను బట్టినైనా ఎంతో తండ్రి బాధలు ఉన్నాయినైనా తండ్రి, ఆర్థికంగా ఎన్నో సమస్యలతో ఉన్నారనైనా. కాబట్టి నాయన మీ సహాయం మాకు ఎంతో అవసరం నైనా, కాబట్టి నేను అందరికి సహాయం చేయగలిగిపోతున్నాను తండ్రి. కొందరు జాబ్స్ లేక ఎంతో బాధపడుతున్నారు నైనా, కొందరు జాబ్స్ ఉన్నా ప్రభా సరైన టైంకు శాలరీస్ రాక బాధపడుతున్నారు తండ్రి. కాబట్టి నేను అవన్నీ మీరు సెట్ చేయగలరు నైనా, సహాయం చేయండి నైనా, సహాయం చేయండి ప్రభా. సహాయం చేసిన మీరే ప్రభా అన్ని మేలు చేయగలిగి వచ్చినాం తండ్రి. కుటుంబ సమస్యలు ఉన్నవని తండ్రి, కుటుంబ సమస్యలు తీర్చగలిగి వచ్చినాం తండ్రి. సోషల్ ప్రాబ్లమ్స్ వారి సోషల్గా తండ్రి వారిని సెట్ చేయగలిగి వచ్చినాం తండ్రి. మరి ప్రభా నువ్వే మాకు సరిపోయిన దేవుడు అంటున్నావు, సమయానుకూలమైన సహాయం చేసే దేవుడు అంటున్నావు ప్రభా. నీకు స్తోత్రం చెల్లించినాం. కాబట్టి ప్రభా అన్ని ప్రాబ్లమ్స్ సరి చేసినా నేను స్తుతించి కనపరిచే భాగ్యం దయచేయండి ప్రభా. మేమందరం ఇలా కూడి నేను స్తుతించే వరకు నీ గాయపడ్డ హస్తంలో మమ్మల్ని అందరినీ భద్రపరచుమని మా ప్రభును యేసుక్రీస్తు పేట వచ్చినాను తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సావాసం ఎల్లప్పుడు తోడు నీడైన గాక, ఆమెన్. దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించిన గాక, ఆమెన్.